ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కడ చూసినా ఇదే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది కదా. అదేంటో ఒక చిన్న స్టోరీలో చెప్తాను, వినండి. మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్కి ఎనర్జీ కావాలి. అంటే కిడ్నీ, లివర్, ఇంటెస్టైన్ వీటన్నిటికి ఎనర్జీ కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఫుడ్ నుంచి వస్తుంది. ఫుడ్ తిన్నాక పొట్టలోకి వెళ్ళి డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయింది షుగర్ కింద మారి బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్ అన్ని ఆర్గన్స్కి వెళ్ళే ఒక బ్రిడ్జ్ లాంటిది. అన్ని ఆర్గన్స్ దగ్గరికి వెళ్ళి ఆ షుగర్ని కణాల్లోకి పంపిస్తుంది. సెల్స్ అంటే ఏంటి అంటే ప్రతి సెల్ కలిపితేనే ఒక ఆర్గన్ తయారవుతుంది. సెల్స్లోకి షుగర్ వెళ్ళాలి అని అంటే ఇన్సులిన్ యొక్క పర్మిషన్ కావాలి. ఇన్సులిన్ యొక్క పర్మిషన్ ఉంటేనే బ్లడ్లో నుంచి షుగర్ సెల్స్లోకి వెళ్తుంది, సెల్స్ పనిచేయడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదో, అంటే ఈ కణాలు ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వట్లేదో, షుగర్ బ్లడ్లోనే ఉండిపోతుంది, బ్లడ్ షుగర్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే సెల్స్ ఇన్సులిన్కి పని చేయట్లేదో దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతాయి. అందుకేనక్క అందరికీ పీసీఓడి, డయాబెటీస్ వస్తున్నాయి. కరెక్ట్. సో ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్.